వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా కణం మరియు కణాంగాల గురించి నేర్చుకుందాం. క్రితం క్లాస్లో మనము కణాంగాలకు సంబంధించినటువంటి క్లాస్ లోపల కొన్ని కణాంగాల గురించి నేర్చుకోవడం జరిగింది. మిగిలిన కణాంగాల గురించి మరియు అదేవిధంగా కణంలో మధ్య భాగంలో ఉండేటువంటి కేంద్రకం గురించి, కేంద్రకంలో ఉన్నటువంటి కేంద్రకాంశము, ఘనజీవద్రవ్యము, అదేవిధంగా కేంద్రకాంశాలైనటువంటి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏల గురించి నేర్చుకుందాం. ముందుగా కణాంగాలలో మిగిలిపోయినటువంటి అంతర్జీవ ద్రవ్యజాలం గురించి చూద్దాం. అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటిది కేంద్రక త్వచం నుంచి మరి ప్లాస్మా త్వచం వరకు విస్తరించి ఉన్నటువంటి వల లాంటి నిర్మాణం అని పేర్కొంటున్నాం. ఇది ఒక కణం అనుకున్నట్లయితే కేంద్రక త్వచం అనంటే కేంద్రకాన్ని ఆవరించి ఉన్నటువంటి త్వచాన్నే కేంద్రక త్వచం అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా కణాన్ని ఆవరించి ఉన్నటువంటి పలచని పొరనే ప్లాస్మా త్వచం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ ప్లాస్మా త్వచానికి మరియు కేంద్రక త్వచానికి మధ్యలో ఆవరించి ఉన్నటువంటి ఒక వల లాంటి నిర్మాణాన్నే మనము ఈ కేంద్రక అంతర్జీవ ద్రవ్యజాలం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా కణత్వచమైనటువంటి ప్లాస్మా త్వచం నుంచి కేంద్రక త్వచం వరకు విస్తరించి ఉన్నటువంటి వల లాంటి నిర్మాణాన్ని మనము అంతర్జీవ ద్రవ్యజాలం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటిది ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము మరియు అదేవిధంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అని పేర్కొనడం జరుగుతుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటిది ఎప్పుడైతే రైబోజోమ్లు అనేటువంటివి ఈ అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉంటాయో అప్పుడు ఈ ద్రవ్యజాలం అనేటువంటిది ఈ విధంగా గరుకుగా ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి రైబోజోమ్లో అంటుకొని ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనము గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంగా పేర్కొంటాము. రైబోజోమ్లో అతికి లేనటువంటి ద్రవ్యజాలం ఏదైతే ఉందో దీన్ని మనము నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంగా పేర్కొంటున్నాం. రైబోజోమ్లు అనేటువంటి ప్రోటీన్ల సంశ్లేషణ లోపల పాల్గొంటాయి. ఆ ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొనేటువంటి రైబోజోమ్లు అనేటువంటివి ఈ అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉన్నట్లయితే అది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంగా ఏర్పడుతుంది. అటువంటి ఆ విధంగా అతుక్కున్నట్టయితే ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలమే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అని గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇంగ్లీష్ లోపల ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని పేర్కొంటాము. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ సాఫ్ట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అని ఇంగ్లీష్ లోపల చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఉన్నటువంటి మరో కణాంగమైనటువంటి ముఖ్యమైనటువంటి కణాంగము లైసోజోమ్లు అని పేర్కొంటాము. ఇవి గోళాకార గుండ్రని నిర్మాణాలనే మనం లైసోజోమ్లు అని అంటాము. ఇవి అతి చిన్న కణాంగాలు. మనం కణం లోపల ఉన్నటువంటి కణాంగాలలోకెల్లా అతి చిన్న కణాంగాలు ఏవైనా ఉన్నాయంటే అవి లైసోజోమ్లు. మరి ఇవి లైసోజోమ్లు ఈ గుండ్రటి నిర్మాణాలు వాటి లోపల హైడ్రోలైటిక్ మరియు పాస్పోలైటిక్ ఎంజైమ్లని కలిగి ఉంటాయి. ఇక్కడ ఈ ఎంజైమ్ల పేరు చివరన చూడండి లైటిక్ అనేటువంటి పేరు వచ్చింది. అంటే ఇవి స్ప్లిట్ అవ్వడం అనేటువంటి మీనింగ్ని ఇక్కడ హైడ్రోలైటిక్ పాస్పోలైటిక్ ఎంజైమ్లు మనకి చూపిస్తున్నాయి. ఈ లైసోజోమ్లు అనేటువంటివి కణం లోపల వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థ పదార్థాలని లోపలికి తీసుకొని పగిలిపోవడం అనేటువంటి జరుగుతుంది. అందుకే వీటిని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని పేర్కొనడం జరుగుతుంది. ఆ రకమైన ప్రక్రియని నిర్వర్తించడం కోసమే లైసోజోమ్ల లోపల మనకి హైడ్రోలైటిక్ ఎంజైమ్లు అదేవిధంగా పాస్పోలైటిక్ ఎంజైమ్లని కలిగి ఉంటుంది. అందుకే మనము ఈ కణం లోపల ఈ రకమైనటువంటి స్ప్లిట్టింగ్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వీటిని ఆత్మహత్యా కోశాలు అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని కూడా పేర్కొంటారు. సో ఈ విధంగా స్ప్లిట్ అవ్వడాన్నే స్వయం విచ్ఛిత్తి అని పేర్కొనడం జరుగుతుంది లేదా సెల్ఫ్ డిస్ట్రక్షన్ అని అంటారు. సో ఇవి కణాంతస్థ జీర్ణక్రియ లోపల పాల్గొంటాయి. లైసోజోమ్లు అనేటువంటివి కణాంతస్థ జీర్ణక్రియ లోపల పాల్గొంటాయి. సాధారణంగా జీర్ణక్రియ అనేటువంటిది కణం బయటి భాగంలో జరుగుతుంది, కణజాలాల మధ్యలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న పేగు లోపల ఈ విధంగా ఉన్నట్లయితే లేదా జీర్ణాశయం లోపల జరిగేటువంటి జీర్ణక్రియని మనం కణ బాహ్య జీర్ణక్రియగా పేర్కొంటాము. కానీ కణం లోపల కనుక జీర్ణక్రియ జరిగినట్లయితే దాన్ని కణాంతస్థ జీర్ణక్రియ అని పేర్కొంటాము. ఈ కణాంతస్థ జీర్ణక్రియలో పాల్గొనేటువంటివే ఈ లైసోజోమ్లు అని చెప్పడం జరుగుతుంది. లైసోజోమ్లు కణాంతస్థ జీర్ణక్రియలో పాల్గొంటాయి. కణ వినాశకర ఎంజైమ్లని ఉత్పత్తి చేసి ఇంతకుముందు చెప్పినట్టే పాస్పోలైటిక్ ఎంజైమ్లు హైడ్రోలైటిక్ ఎంజైమ్లని ఉత్పత్తి చేసి కణంను విచ్ఛిత్తి చేయగలుగుతాయి. కాబట్టి స్వయం విచ్ఛిత్తి అని పేర్కొనడం జరుగుతుంది. సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అని కూడా ఈ లైసోజోమ్లని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి మనకి చివరిగా ఉన్నటువంటి కణాంగము రిక్తిక అని చెప్పడం జరుగుతుంది. వృక్ష కణాల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీనిని కణ రక్షణాశయము లేదా వ్యర్థ పదార్థాల భండాగారము
కణంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా రిక్తికలో స్టోర్ చేయబడతాయి, రిక్తిక లోపల నిల్వ చేయబడతాయి. కాబట్టి దీన్ని మనము వ్యర్థ పదార్థాల భాండాగారము అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కణ రక్షణాశయము అని ఎందుకు పేర్కొన్నామనంటే కణం లోపల వ్యర్థ పదార్థాలు పదే పదే పెరిగిపోతే కణానికి ఇబ్బందికరమైనటువంటి కణం ఒక రకమైన విషతుల్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ స్టోర్ చేస్తూ నిల్వ చేస్తూ కణానికి రక్షణాశయంగా ఈ రిక్తిక అనేటువంటిది ప్రవర్తిస్తుంది. దీన్నే మనం వ్యర్థ పదార్థాల భాండాగారం అని పేర్కొంటాం. ఇది మనము కణాంగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. అదేవిధంగా ఒకసారి ఇప్పటివరకు మనం కణం గురించి స్థూలంగా చూసినప్పుడు మరి వృక్ష కణానికి జంతు కణానికి మధ్య గల తేడాలను గమనించినట్లయితే ప్రధానమైనటువంటి తేడా ఏంటి అని అంటే వృక్ష కణం లోపల కణ కవచం అనేటువంటిది ఉంటుంది. అనగా మనకి ప్లాస్మా త్వచం, కణాన్ని ఆవరిస్తూ ప్లాస్మా త్వచం అనేటువంటిది ఉంటుంది. కణాన్ని ఆవరిస్తూ ప్లాస్మా త్వచం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్లాస్మా త్వచం బాహ్య వైపున మనకి ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది కణం అని అనుకున్నట్లయితే ఈ కణానికి ఆవరిస్తూ మనకి ప్లాస్మా త్వచం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఎల్లో కలర్లో ఉంది మనకి ప్లాస్మా త్వచం అని గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్లాస్మా త్వచాన్ని ఆవరిస్తూ కణకవచం అనేటువంటిది వృక్ష కణం లోపల ఉంటుంది. కానీ జంతు కణం లోపల కణకవచం అనేటువంటిది ఉండదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ వృక్ష కణం లోపల హరిత రేణువులు ఉంటాయి. హరిత రేణువులు అనేటువంటివి మనకి కిరణజన్య సమయక్రియ లోపల పాల్గొంటాయి. కిరణజన్య సమయక్రియ లోపల పాల్గొంటాయి. కాబట్టి వృక్ష కణం లోపల మనకి ఈ హరిత రేణువులు అనేటువంటివి ఉంటాయి. కానీ జంతు కణం లోపల హరిత రేణువులు ఉండవు. ప్రధానంగా మనం వృక్ష కణానికి జంతు కణానికి కూడా ప్రధాన తేడాలను చూస్తున్నాం. ఇక్కడ రిక్తికలు అనేటువంటివి వృక్ష కణం లోపల ఉంటాయి, మరి జంతు కణం లోపల రిక్తికలు అనేటువంటివి ఉండవు. కొన్ని ప్రత్యేకమైనటువంటి జంతు కణాల్లో మాత్రము చిన్న చిన్న రిక్తికలు అనేటువంటివి ఉంటాయి. కానీ స్థూలంగా చెప్పాలనంటే వృక్ష కణం లోపల రిక్తికలు ఉంటాయి, జంతు కణం లోపల రిక్తికలు ఉండవని చెప్పవచ్చు. అదేవిధంగా సెంట్రియోల్స్ అని పిలుస్తాం మనము. ఈ సెంట్రియోల్స్ కూడా కేవలము జంతు కణంలో మాత్రమే ఉంటాయి, మరి వృక్ష కణంలో ఉండవు. ఇది వృక్ష కణానికి మరియు జంతు కణానికి గల ప్రధానమైనటువంటి తేడాలు. నెక్స్ట్ మనము కణం లోపల మధ్య భాగంలో ఉండేటువంటి కేంద్రకం గురించి చూద్దాము. మరి ముఖ్యమైనటువంటి కణాంగంగా పేర్కొనవచ్చు. మరి కణం లోపల మనకి స్థూలంగా మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు స్థూలంగా మనకి కనపడేటువంటిది ఈ కేంద్రకం అని చెప్పవచ్చు. కేంద్రకం యొక్క నిర్మాణాన్ని ఒకసారి ఈ డయాగ్రామ్ రూపంలో కనుక చూసినట్లయితే, సో కణం లోపల మధ్య భాగంలో ఈ రకంగా కేంద్రకం అనేటువంటిది ఉంటుంది. ఈ కేంద్రకాన్ని ఆవరిస్తూ కేంద్రక త్వచం అనేటువంటిది ఉంటుంది. కేంద్రక త్వచం అనేటువంటిది ఉంటుంది. ఈ కేంద్రక త్వచం లోపల మధ్య భాగంలో కేంద్రక ద్రవ్యం అనేటువంటిది ఉంటుంది. ఇదంతా కూడా కేంద్రక ద్రవ్యంగా పేర్కొనవచ్చు. ఈ కేంద్రక ద్రవ్యం యొక్క ఈ గాఢవర్ణంలో ఉన్నటువంటి దాన్నే ఈ కేంద్రకాంశం అని పేర్కొనడం జరుగుతుంది. కణం యొక్క మధ్య భాగాన్ని కేంద్రకం అని, కేంద్రకం యొక్క మధ్య భాగాన్ని కేంద్రకాంశం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ కేంద్రకాంశం లోపలే మనకి ఈ జన్యు పదార్థాలైనటువంటి కేంద్రకామ్లాలు అనేటువంటివి ఉంటాయి. కేంద్రక ద్రవ్యం లోపల మనకి ఈ వలలాంటి నిర్మాణాలని మనము క్రోమాటిన్ పదార్థం అని అంటాము. క్రోమాటిన్ పదార్థం అని పేర్కొనడం జరుగుతుంది. ఇంకొక అంశం, ఇక్కడ కేంద్రక త్వచం యొక్క మధ్య భాగంలో ఈ విధంగా గాడులు అనేటువంటివి ఉన్నాయి. ఈ గాడులని మనం న్యూక్లియోఫోర్లని పేర్కొనడం జరుగుతుంది. ఇప్పుడు కేంద్రకం గురించి ఒక్కొక్క పార్ట్ గురించి చూద్దాము. కేంద్రకాన్ని ఇక్కడ చూడండి, కణాంగాలన్నింటి లోపల పెద్దగా స్పష్టంగా కనపడే కణాంగమే కేంద్రకం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బౌన్ అనేటువంటి శాస్త్రవేత్త కేంద్రకాన్ని కనుగొన్నారు. కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ హుక్ అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. కణంలోని కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. నెక్స్ట్ మనం అన్ని కణాల లోపల కేంద్రకం అనేటువంటి ఉంటుంది, కానీ కొన్ని కణాల్లో మాత్రం కేంద్రకం అనేటువంటి లేదు. ఇక్కడ ఆ రకమైనటువంటి కణాలని మనం కేంద్రక రహిత కణాలు అని పేర్కొంటాము. కేంద్రక రహిత కణాలకి ఉదాహరణగా ఎర్ర రక్త కణాలని మరియు చాలని నాళాలని తీసుకుంటాం మనం. సో ఈ చాలని నాళాలు లేదా ఎర్ర రక్త కణాల లోపల కేంద్రకం అనేటువంటిది ఉండదు, మిగిలిన అన్ని కణాల లోపల కేంద్రకం అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇది కేంద్రకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇంకా చూసినట్లయితే కణంలోని అన్ని జీవక్రియలను నియంత్రిస్తుంది. కణం లోపల జరిగేటువంటి శ్వాసక్రియ కావచ్చు, కిరణజన్య సమయక్రియ కావచ్చు, మరి జీర్ణక్రియ కావచ్చు, ఈ రకమైనటువంటి జీవక్రియలన్నింటినీ కేంద్రకం అనేటువంటిది నియంత్రిస్తుంది. కాబట్టి దీన్ని కణ మేధస్సు అని పేర్కొనడం జరుగుతుంది. బ్రెయిన్ పార్ట్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటారు. కణ మేధస్సు అని తెలుగులో అంటాం. కణంలోని కేంద్రకంలో ప్రధానంగా 4 భాగాలు ఉంటాయి. కేంద్రక త్వచం, ఒకటి కేంద్రక త్వచం,
అదేవిధంగా రెండవది కేంద్రక ద్రవ్యము, మూడవది క్రోమాటిన్ పదార్థము, నాలుగవది కేంద్రకాంశము. ఇంతకుముందు మనము డయాగ్రామ్లో చూసినట్టుగా కేంద్రకాన్ని ఆవరించి ఉన్న పొరనే కేంద్రక త్వచం అని, కేంద్రక త్వచం మధ్య భాగంలో ఉన్నటువంటి మన ద్రావణాన్ని కేంద్రక ద్రవ్యం అని, ఆ ద్రావణం లోపల ఉన్నటువంటి గొలుసుల వంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ పదార్థం అని, మధ్య భాగంలో ఉన్నటువంటి గాఢవర్ణంలో ఉన్నటువంటి దాన్ని కేంద్రకాంశం అని పేర్కొనడం జరిగింది. మరి ప్రధానంగా ఈ 4 భాగాలుగా మనం కేంద్రకాన్ని చూస్తాము. ఈ 4 భాగాల గురించి కూడా ఒకసారి వన్ ఆఫ్టర్ వన్ చూద్దాం. సో కేంద్రకాన్ని ఆవరించున్న పొరనే కేంద్రక త్వచం అని అంటాము. మధ్య మధ్యలో ఉండే గాడుల వంటి నిర్మాణాన్ని న్యూక్లియోఫోర్ అని పిలుస్తాము. ఈ రకంగా కేంద్రకం ఈ విధంగా ఉన్నప్పుడు కేంద్రకాన్ని ఆవరిస్తూ ఉన్నటువంటి ఈ పొరనే కేంద్రక త్వచం అని అంటాము. ఈ మధ్య మధ్యలో ఉన్న గాడుల వంటి నిర్మాణాన్ని న్యూక్లియోఫోర్ అని పిలుస్తాము. ఇంతకుముందు డయాగ్రామ్లో కూడా మనం చూసాం. కేంద్రక ద్రవ్యంను నెక్స్ట్ మనకు ఇంకొక పార్ట్ని, కేంద్రక త్వచం తర్వాత మనకు ఉన్నటువంటి మరొక భాగమే కేంద్రక ద్రవ్యం. ఈ కేంద్రక ద్రవ్యంనే కేంద్రక మాత్రిక లేదా క్యారియోప్లాజం అని అంటాం. కేంద్రక మాత్రిక లేదా క్యారియోప్లాజం అని అంటాము. మరి ఈ కేంద్రక ద్రవ్యంలో ఏమేమి ఉంటాయనే విషయాన్ని ఒకసారి చూసినట్లయితే గ్లైకోప్రోటీన్లు, రైబోన్యూక్లియో ప్రోటీన్లు, వీటిని కేంద్రకామ్లాలుగా మనం పిలుస్తాము. నెక్స్ట్ జల విశ్లేషక ఎంజైమ్లు, అదేవిధంగా డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, పాలిమరేజ్ ఎంజైమ్, క్రోమాటిన్ పదార్థము ఉంటాయి. సో ఇవన్నీ కూడా కేంద్రక ద్రవ్యం లోపల ఉంటాయి. కేంద్రక ద్రవ్యం ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఈ విధంగా కేంద్రక త్వచం అనేటువంటిది ఉంది. ఈ కేంద్రక త్వచం లోపల ఉన్నటువంటి ఈ పదార్థాన్ని కేంద్రక ద్రవ్యం అని అంటాము. ఈ పదార్థం లోపల ఏమేమి ఉంటాయనంటే గ్లైకోప్రోటీన్లు, రైబోన్యూక్లియో ప్రోటీన్లు, జల విశ్లేషక ఎంజైమ్లు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, పాలిమరేజ్ ఎంజైమ్, అదేవిధంగా క్రోమాటిన్ పదార్థం అనేటువంటివి ఈ కేంద్రక ద్రవ్యం లోపల ఉంటాయి. సో నెక్స్ట్ మనము ఇంకొక భాగమైనటువంటి క్రోమాటిన్ పదార్థం గురించి చూద్దాము. కేంద్రకంలో గాఢవర్ణం కలిగి ఉండి చిక్కుబడి ఉన్న దారాల వంటి నిర్మాణాలు, మనకి ఈ రకంగా కేంద్రకం అనేటువంటిది ఉన్నట్లయితే ఈ కేంద్రకం మధ్యలో భాగంలో చిక్కుబడి ఉన్నటువంటి దారాల వంటి నిర్మాణాలని మనము క్రోమాటిన్ పదార్థం అని అంటాము. దీని లోపల డిఎన్ఏ, హిస్టోన్ ప్రోటీన్లు అనేటువంటివి ఉంటాయి. సో డిఎన్ఏ అని అంటే మనకు తెలుసు డియాక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, దాంతోపాటుగా హిస్టోన్ ప్రోటీన్లు అనేటువంటివి క్రోమాటిన్ పదార్థంలో ఉంటాయి. నెక్స్ట్ కేంద్రకాంశం గురించి చూసినట్లయితే మనకు 4వ భాగమైనటువంటి కేంద్రకాంశం గురించి, మరి ముఖ్యమైనటువంటి కేంద్రకంలో ముఖ్యమైనటువంటి అంశము కేంద్రకాంశము. ఈ కేంద్రకాంశం గురించి కనుక చూసినట్లయితే కేంద్రకాంశంను మనము మనకి ఫాంటాన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది మొట్టమొదటిసారిగా. చూడండి, కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ హుక్, అదేవిధంగా కేంద్రకాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్, కేంద్రకం లోపల ఉండేటువంటి కేంద్రకాంశాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఫాంటాన్. ఈ రకంగా మూడింటి గురించి గుర్తుంచుకోండి, జతపరచంలో అడిగేటువంటి ఆస్కారం ఉంది. సో రసాయనికంగా కేంద్రకాంశం అనేటువంటిది ఆర్ఎన్ఏ ప్రోటీన్లు స్వల్ప మొత్తంలో మనకి డిఎన్ఏతో కలిగి ఉంటుంది. ఈ కేంద్రకాంశం అనేటువంటిది కేంద్రకం మధ్య భాగంలో ఉన్నటువంటి గాఢవర్ణాన్ని కలిగి ఉన్నటువంటి ఆ నిర్మాణం అనేటువంటిది ఆర్ఎన్ఏ ప్రోటీన్లు స్వల్పమైనటువంటి డిఎన్ఏతో నిర్మితమై ఉంటుంది. ఈ కేంద్రకాంశం నుంచే రైబోజోమ్లు ఉత్పత్తి చెందుతాయి. రైబోజోమ్లు ఏవైతే మనకి ప్రోటీన్ల సంశ్లేషణలో ఉపయోగపడతాయో ఆ రైబోజోమ్లు అనేటువంటివి మనకి కేంద్రకాంశం నుంచే ఉత్పత్తి చెందుతాయి. కాబట్టి కేంద్రకాంశాన్ని మనము రైబోజోమ్ల ఉత్పత్తి కర్మాగారము అని పేర్కొనడం జరుగుతుంది. మరి కేంద్రకాంశం లోపల మనకి క్రోమోజోమ్ల కొన్ని ప్రత్యేక ద్వితీయ కుంచన భాగాల నుంచి ఉత్పత్తి అవుతుంది. క్రోమోజోమ్లు అనేటువంటి కేంద్రకాంశంలో ఉన్నటువంటి ప్రత్యేక ద్వితీయ కుంచన భాగాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రత్యేక ద్వితీయ కుంచన భాగాలని మనము కేంద్రకాంశ సంవిధాన స్థానాలు అని అంటాము. ఇది గుర్తుంచుకోండి, కేంద్రకాంశ సంవిధాన స్థానాలు అని పేర్కొనడం జరుగుతుంది. ఇది కేంద్రకాంశానికి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనం ఇంకా క్రోమోజోమ్ల గురించి చూద్దాము. ఈ క్రోమోజోమ్లు అనేటువంటివి మనకి ఒక తరం నుంచి మరో తరానికి లక్షణాలని వ్యాప్తి చెందించడం కోసం ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి జన్యు పదార్థము. క్రోమోజోమ్లను కనుగొన్న శాస్త్రవేత్త పేరు డబ్ల్యూఎఫ్ మిషర్ అని అంటాం. మనం డబ్ల్యూఎఫ్ మిషర్ అని అంటాం. అదేవిధంగా క్రోమోజోమ్లను అనువంశిక భౌతిక ఆధారాలు అని అంటాం. సో హెరిడిటీ అని అంటాం కదా, హెరిడిటీకి ఈ బేసిక్ ఏంటి అని అంటే ఈ క్రోమోజోమ్లే. ఈ క్రోమోజోమ్లలో ఉన్నటువంటి కోడాన్ల కారణంగానే 3 నత్రజని క్షారాలు కలిస్తే ఒక కోడాన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ కోడాన్ల ద్వారా వారసత్వ లక్షణాలు అనేటువంటివి ఒక తరం నుంచి మరో తరానికి వెళ్తూ ఉంటాయి. సో క్రోమోజోమ్లను అనువంశిక భౌతిక ఆధారాలు అని పేర్కొనడం జరుగుతుంది. సో అనువంశికతకి వాహకాలుగా ఇవి పనిచేస్తాయి.
అనువంశికతకి వాహకాలుగా ఈ క్రోమోజోమ్లు అనేటువంటివి పనిచేస్తాయి. సో అనువంశికత అంటే ఇంతకుముందు చెప్పాను, హెరిడిటీ. ఒక తరం నుంచి లక్షణాలు మరో తరానికి వ్యాప్తి చెందడానికి కారణంగా మనం క్రోమోజోమ్గా పేర్కొంటాం. క్రోమోజోమ్ల లోపల కోడాన్లు అనేటువంటివి ఉంటాయి. 3 నత్రజని క్షారాలను కలిపి ఒక కోడాన్గా పేర్కొంటాము. ఈ 3 నత్రజని క్షారాల కలయిక ఒక లక్షణానికి కారణమవుతుంది. ఈ రకంగా లక్షణాలు అనేటువంటి కోడాన్ల రూపంలో ఒక తరం నుంచి మరో తరానికి వ్యాప్తి చెందడాన్ని మనం అనువంశికత అని పేర్కొంటాము. ఈ అనువంశికతకు భౌతిక ఆధారాలు లేదా వాహకాలుగా మనకి క్రోమోజోమ్లు అనేటువంటివి పనిచేస్తున్నాయి. మనము ఇక్కడ రెండు రకాల క్వశ్చన్లు అనేటువంటివి ఎప్పటికీ వస్తున్నాయి. అత్యధిక క్రోమోజోములు గల జీవి, అదేవిధంగా అత్యల్ప క్రోమోజోములు గల జీవి గురించి అడుగుతున్నారు. ఇక్కడ అత్యధిక క్రోమోజోములు గల జీవి రేడియోలేరియన్ అల్లోకాంత అని అంటాం. దీని లోపల అత్యధిక సంఖ్యలో క్రోమోజోమ్లు అనేటువంటివి ఉన్నాయి. సుమారు 1200 పైగా క్రోమోజోమ్లు అనేటువంటివి ఈ రేడియోలేరియన్ అల్లోకాంత అనే జీవి లోపల ఉంటాయి. అదేవిధంగా అతి తక్కువ క్రోమోజోములు గల జీవి రౌండ్ వార్మ్ అని అంటాము, గుండ్రటి పురుగు అని అంటాం మనము. దీని లోపల కేవలం 2 క్రోమోజోమ్లు అనేటువంటివి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అత్యధిక క్రోమోజోమ్లు గల జీవి, అతి తక్కువ క్రోమోజోమ్లు గల జీవి గురించి ఇంతకుముందు ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది. ఇది క్రోమోజోమ్లకు సంబంధించినటువంటి సమాచారం. మరి మనం నెక్స్ట్ మరో ప్రధానమైనటువంటి అంశమైన కేంద్రక ఆమ్లాల గురించి చూద్దాం. ప్రధానంగా మనకి 2 రకాల కేంద్రక ఆమ్లాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి ఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏ. ప్రధానమైనటువంటి కేంద్రక ఆమ్లాలు మనకు 2 రకాలు, అవి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ. మనకు తెలుసు డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. రైబో న్యూక్లిక్ యాసిడ్ అనే పదాన్ని గుర్తుంచుకుంటే మనము ఈ రెండింటి ఫార్ములాని గుర్తుంచుకోవచ్చు. డిఆక్సీ ముందు పెడితే, డిఆక్సీ అనేటువంటి పదాన్ని ముందు కనుక చేర్చినట్లయితే అది డిఎన్ఏని సూచిస్తుంది. అలా కాకుండా ఆర్ఎన్ఏకి డైరెక్ట్గా రైబో న్యూక్లిక్ యాసిడ్ అనేటువంటి పదాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీటి యొక్క అబ్రివేషన్స్ అని చూసినట్లయితే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, అదేవిధంగా రైబో న్యూక్లిక్ యాసిడ్ అని పేర్కొంటాము. రైబో న్యూక్లిక్ యాసిడ్ నుంచి ఒక ఆక్సిజన్ పరమాణువును తొలగించగా, ఫాస్ఫేట్ అణువులో ఉన్నటువంటి ఆక్సిజన్ పరమాణువును తొలగించగా ఏర్పడిందే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇవి న్యూక్లియోటైడ్ల చేత నిర్మితమై ఉంటాయి. ఇవి న్యూక్లియోటైడ్లు అనేటువంటి త్వచల చేత లేదా పూచల చేత నిర్మితమై ఉంటాయి. మరి మనం న్యూక్లియోటైడ్ అంటే ఏంటనే విషయాన్ని నెక్స్ట్ పారా లోపల చూద్దాం. సో న్యూక్లియోటైడ్ అంటే చూడండి, నత్రజని క్షారం, ఒక నత్రజని క్షారము, అదేవిధంగా ఒక పెంటోజ్ చక్కెర. అంటే పెంటోజ్ అంటే చూడండి, ఇక్కడ 5 కర్బన పరమాణువులు కలిగినటువంటి చక్కెరనే మనము పెంటోజ్ అని పిలవడం జరుగుతుంది. లేదు, పెంటోజ్ చక్కెర ఒక నత్రజని క్షారము, అదేవిధంగా ఒక పెంటోజ్ చక్కెర, అదేవిధంగా ఫాస్ఫేట్. ఈ రకంగా 3 నిర్మాణాలను కలిగి ఉన్నట్లయితే మనము న్యూక్లియోటైడ్ అని పేర్కొనడం జరుగుతుంది. పెంటోజ్ చక్కెర అనేటువంటిది ఒకటే పదము. పెంటోజ్ అని అంటే 5 కర్బన పరమాణువులు కలిగినటువంటి చక్కెర. 5 కర్బన పరమాణువులు కలిగినటువంటి చక్కెర, ఒక నైట్రోజన్ బేస్ నత్రజని క్షారము మరియు ఫాస్ఫేట్ 3 కలిసి ఉన్నట్లయితే దాన్ని న్యూక్లియోటైడ్ అని పేర్కొంటాం. ఒక నత్రజని క్షారము, ఒక పెంటోజ్ చక్కెర అనేటువంటిది కలిసి ఉన్నట్లయితే మనము న్యూక్లియోసైడ్ అని అంటాం. ఈ న్యూక్లియోసైడ్ లోపల ఫాస్ఫేట్ అణువు అనేటువంటిది ఉండదు. సో దీన్ని మనం న్యూక్లియోసైడ్ అంటాం. న్యూక్లియోటైడ్ అంటే 3 కలిసి ఉంటే న్యూక్లియోటైడ్, 2 మాత్రమే కలిసి ఉన్నట్లయితే నత్రజని క్షారము మరియు పెంటోజ్ చక్కెర 2 మాత్రమే కలిసి ఉన్నట్లయితే న్యూక్లియోసైడ్ అని అంటాము. ఈ న్యూక్లియోటైడ్లతో ఏర్పడినవే మనకి ఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏ. రైబోన్యూక్లిక్ ఆమ్లము లేదా డిఆక్సీ రైబోన్యూక్లిక్ ఆమ్లం అనేటువంటివి న్యూక్లియోటైడ్ల ద్వారా ఏర్పడతాయి. మరి న్యూక్లియోటైడ్ లోపల ఏమున్నాయనంటే నత్రజని క్షారము, పెంటోజ్ చక్కెర, ఫాస్ఫేట్ అనేటువంటివి ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. న్యూక్లియోసైడ్ లోపల 2 మాత్రమే ఉంటాయి. ఇక్కడ టైడ్ లోపల ఒక లెటర్ మనకి టీ అని వస్తుంది. టీ ఇక్కడ 3 ఇంగ్లీష్లో మనం 3 అని పేర్కొంటాము. 3లో మొదటి లెటర్ కూడా టీ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రకంగా న్యూక్లియోటైడ్ అంటే 3 ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ క్రింది వానిలో ఏది న్యూక్లియోటైడ్ అని ఇచ్చేసి ఇదొక ఆప్షన్, ఇంకొక 2 రకాల ఆప్షన్లు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తారు. ఎప్పుడైతే 3 ఉంటాయో, నత్రజని క్షారము, పెంటోజ్ చక్కెర, ఫాస్ఫేట్ 3 ఉంటాయో దాన్ని మాత్రమే మనం న్యూక్లియోటైడ్ అని అంటాము. ఈ న్యూక్లియోటైడ్ల ద్వారా నిర్మితమైనవే మనకి ఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నత్రజని క్షారము అని అన్నాం. న్యూక్లియోటైడ్ లోపల మరి న్యూక్లియోసైడ్ లోపల మనకి నత్రజని క్షారాలు అనేటువంటివి ఉన్నాయి. మరి నత్రజని క్షారాలు, కేంద్రక ఆమ్లాలలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు ఎన్ని రకాలు, అవి ఏంటి అన్న విషయాన్ని గుర్తుంచుకున్నట్లయితే నత్రజని క్షారాలు అనేటువంటివి ముఖ్యంగా 2 రకాలు. వాటి యొక్క నిర్మాణాన్ని ఆధారం చేసుకొని నత్రజని క్షారాలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఆ 2 రకాలు ఏంటి అని అంటే ఇక్కడ ప్యూరిన్లు అని చెప్తాం. 1వ రకం ప్యూరిన్లు మరియు 2వ రకము
పిరమిడిన్లు అని చెప్తాము. ఒకటో రకమైనటువంటి ప్యూరిన్ల లోపల మనకు మరలా 2 రకాల నత్రజని క్షారాలు అనేటువంటివి ఉన్నాయి. అవి అడినిన్, గ్వానిన్ అని అంటాం. అడినిన్ని ఏతో సూచిస్తాము, అదేవిధంగా గ్వానిన్ని జీతో సూచిస్తాము. అడినిన్, గ్వానిన్. అదేవిధంగా పిరమిడల్ని కనుక చూసినట్లయితే సైటోసిన్, థైమిన్, యూరాసిల్, మనకు 3 రకాల పిరమిడిన్లు అనేటువంటివి ఉన్నాయి. దీన్ని సితోను, దీన్ని టీతోను, అదేవిధంగా దీన్ని యూతోను సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకి అడినిన్, గ్వానిన్ అనేటువంటి ప్యూరిన్లు గాను, సైటోసిన్, థైమిన్, యూరాసిల్ అనేటువంటివి పిరమిడిన్లు గాను పిలవడం అనేటువంటి జరుగుతుంది. ఇవి నత్రజని క్షారాలకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్, వాటి లోపల ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మనము ఈ నత్రజని క్షారాలు అనేటువంటివి డిఎన్ఏలోను మరియు ఆర్ఎన్ఏలోను వేరువేరుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు 5 రకాల నత్రజని క్షారాల గురించి చూసాము. అడినిన్, గ్వానిన్ అనేటువంటి ప్యూరిన్లు గాను, సైటోసిన్, థైమిన్, యూరాసిల్ అనేటువంటివి మనకి పిరమిడిన్లు గాను చూడడం జరిగింది. నత్రజని క్షారాలు, ఈ నత్రజని క్షారాలు అనేటువంటివి డిఎన్ఏలో వేరువేరుగాను, ఆర్ఎన్ఏలోను వేరువేరుగాను ఉంటాయి. ఇక్కడ చూడండి, డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లోపించిన నత్రజని క్షారం ఏంటి అని అంటే థైమిన్. అంటే థైమిన్ టీ ఏదైతే ఉందో ఈ టీ అనేటువంటిది డిఎన్ఏ లోపల ఉంటుంది, డిఎన్ఏ లోపల ఉంటుంది, కానీ మనకి ఆర్ఎన్ఏ లోపల ఉండదు. దీన్నే చూడండి, ఆర్ఎన్ఏలో ఉండి డిఎన్ఏలో లోపించిన నత్రజని క్షారం ఏంటి అని అంటే యూరాసిల్. ఆర్ఎన్ఏ లోపల మనకి యూరాసిల్ అనేటువంటిది ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. యూరాసిల్ అనేటువంటిది ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, యూరాసిల్ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ డిఎన్ఏలో ఉండి ఆర్ఎన్ఏలో లోపించింది ఏంటి అని అంటే థైమిన్. ఆర్ఎన్ఏలో ఉండి డిఎన్ఏలో లోపించింది ఏంటి అని అంటే యూరాసిల్. ఆర్ఎన్ఏలో ఉండి డిఎన్ఏలో లోపించిన నత్రజని క్షారము యూరాసిల్. రిమైనింగ్ 3 ఏవైతే ఉన్నాయో ఆ 3 కామన్గా రెండింటిలో ఉంటాయి. ఆ 3 ఏంటి మరి ఇక్కడ అడినిన్, గ్వానిన్, సైటోసిన్ అనేటువంటివి ఈ రెండింటిలోనూ కామన్గా ఉంటాయి. అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ అనేటువంటివి డిఎన్ఏలో ఉంటే అడినిన్, గ్వానిన్, సైటోసిన్, యూరాసిల్ అనేటువంటివి ఆర్ఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాలు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. డిఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. ఆర్ఎన్ఏలో ఉండేటువంటి నత్రజని క్షారాలు అడినిన్, గ్వానిన్, సైటోసిన్, యూరాసిల్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. చెప్పదలుచుకున్నట్లయితే ఇక్కడ గ్వానిన్కి మరియు సైటోసిన్కి మధ్యన హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. గ్వానిన్కి మరియు సైటోసిన్కి మధ్యన హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఏర్పడతాయి. అదేవిధంగా అడెనిన్కి మరియు థైమిన్కి మధ్యన మనకి హైడ్రోజన్ బంధాలు అనేటువంటి ఏర్పడతాయి. ఒక న్యూక్లియోటైడ్ పొర మరో న్యూక్లియోటైడ్ పొరతో కలిసి ఉండాలి అని అంటే హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఆధారంగా ఉంటాయి. ఇక్కడ డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు ఏవైతే ఉన్నాయో అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్, వాటి మధ్యలో నత్రజని క్షారాలు అనేటువంటివి ఇప్పుడు అడెనిన్కి మరియు సైటోసిన్కి మధ్యన హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఏర్పడవు. గ్వానిన్కి సైటోసిన్కి మధ్యన మాత్రమే హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఏర్పడతాయి. అడెనిన్కి థైమిన్కి మధ్యన మాత్రమే హైడ్రోజన్ బంధాలు అనేటివి డిఎన్ఏలో ఏర్పడతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా గ్వానిన్కి మరియు సైటోసిన్కి మధ్యన మాత్రమే హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఏర్పడతాయి. అడెనిన్కి మరియు యూరాసిల్కి మధ్యన మాత్రమే హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఆర్ఎన్ఏ లోపల ఉండేటువంటి నత్రజని క్షారాలు, వాటి మధ్యన ఉన్నటువంటి హైడ్రోజన్ బంధాలు. ఇది డిఎన్ఏలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు మరియు వాటి మధ్యన ఉన్నటువంటి హైడ్రోజన్ బంధాలు ఏర్పడే విధానం. ఇది ప్రధానంగా మనకు డిఎన్ఏకి మరియు ఆర్ఎన్ఏకి ఉన్నటువంటి డిఫరెన్స్. నెక్స్ట్ మనము డిఎన్ఏ గురించి చూద్దాం. డిఎన్ఏ యొక్క నిర్మాణం కనుక చూసినట్లయితే ఈ డిఎన్ఏ నిర్మాణాన్ని మనకి వాట్సన్ మరియు క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఈ వాట్సన్ మరియు క్రిక్ అనేటువంటి శాస్త్రవేత్తలు మనకి డిఎన్ఏకి ద్వంద్వ కుండలి లోపల ఉంటుందని చెప్పడం జరిగింది. డిఎన్ఏ నిర్మాణం అనేటువంటిది ద్వంద్వ కుండలి లోపల ఉంటుందని చెప్పడం జరిగింది. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల డబుల్ హెలిక్స్ అని చెప్పాం. ఈ రెండు అంశాలు కూడా అనేకసార్లు పోటీ పరీక్ష లోపల అడిగారు. డబుల్ హెలిక్స్ లేదా ద్వంద్వ కుండలి, అదేవిధంగా వాట్సన్ మరియు క్రిక్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తల గురించి కూడా మనకు ఈ పోటీ పరీక్ష లోపల అడిగినటువంటి సందర్భం. డబుల్ హెలిక్స్ నమూనా ప్రకారము డిఎన్ఏ లోపల 2 పాలీపెప్టైడ్ లేదా పాలీన్యూక్లియోటైడ్ పొలుసులు అనేటువంటివి, గొలుసులు లేదా పూసలు అనేటువంటివి ఒకదానికొకటి ప్రతి సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ రకంగా డబుల్ హెలిక్స్ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. ఇది ఒక న్యూక్లియోటైడ్ పొర అనుకున్నట్లయితే మరి ఒక న్యూక్లియోటైడ్ పొరని ఈ విధంగా తీసుకుంటే ఈ రకంగా మనకి డబుల్ హెలిక్స్ నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. ఇది ఒక న్యూక్లియోటైడ్,
ఇది ఒక న్యూక్లియోటైడ్. దీనిపైన నత్రజని క్షారాలు అనేటువంటివి ఉంటాయి. ఏ, జి, సి, టి ఈ రకంగా ఉంటాయి. దీనిపైన నత్రజని క్షారాలు అనేటువంటివి ఈ విధంగా ఉంటాయి. ఏ, జి ఇట్లా, సి ఈ రకంగా ఉంటాయి. ఈ సికి మరియు జికి మధ్యన హైడ్రోజన్ బంధాలు అనేటువంటి ఏర్పడి రెండు పొచ్చలు కూడా ఒకదానికొకటి ఆధారాన్ని కలిగి ఉంటాయి. ఈ రకంగా డబుల్ హెలిక్స్ నమూనా ప్రకారం డిఎన్ఏ లోపల రెండు పాలియోన్యూక్లియేటెడ్ గొలుసులు లేదా పొచ్చలు ఉండి రెండు పొచ్చలు ఒకదానికొకటి ప్రతి సమాంతరంగా ఈ విధంగా ఉంటాయి. అందుకే డబుల్ హెలిక్స్ అనేటువంటిది ప్రతిపాదించబడింది. మరి ఇంకా ఈ డబుల్ హెలిక్స్ నిర్మాణానికి సంబంధించి కొన్ని అంశాలను చూసినట్లయితే ఇవి హైడ్రోజన్ బంధాలచే కలపబడి ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టే ఈ రెండు పొచ్చలు కూడా హైడ్రోజన్ బంధాలచే కలపబడి ఉంటాయి. హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. డిఎన్ఏకి వెన్నెముకగా వ్యవహరించే భాగాలు చక్కెర మరియు పాస్పేట్. ఈ డిఎన్ఏకి వెన్నెముకగా అంటే ఈ న్యూక్లియోటైడ్ పొర ఈ విధంగా కంటిన్యూ అవుతున్నప్పుడు నత్రజని క్షారాలతో పాటు మనకు ఉన్నటువంటిది పెంటోస్ చక్కెర మరియు పాస్పేట్ కదా. ఈ డిఎన్ఏకి వెన్నెముకగా పనిచేసేటి ఏంటి అని అంటే ఈ చక్కెర, పెంటోస్ చక్కెర మరియు ఈ పాస్పేట్ నిర్మాణాలు అనేటువంటివి వెన్నెముకగా పనిచేస్తాయి. డిఎన్ఏలోని రెండు పొచ్చుల మధ్య దూరము 2 నానోమీటర్లుగా ఉంటుంది. ఈ రెండు పొచ్చుల మధ్య దూరం అనేటువంటిది 2 నానోమీటర్లుగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 2 నానోమీటర్లు అనేటువంటిది ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక మెలిక పూర్తి పొడవు 3.4 నానోమీటర్లు. ఒక మెలిక పూర్తి పొడవు అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మెలిక, ఇది 3.4 నానోమీటర్లుగా ఉంటుంది. సో ఇది 2 నానోమీటర్లు. ఈ రెండు పొచ్చుల మధ్య దూరం కనుక 2 నానోమీటర్లు ఉంటే అదేవిధంగా ఒక మెలిక పూర్తి పొడవు అనేటువంటిది 3.4 నానోమీటర్లుగా ఉంటుంది. ఇది డిఎన్ఏకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, ఒక మెలిక లోపల 10 జతల నత్రజని క్షారాలు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. నైట్రోజన్ బేసెస్ అనేటువంటివి 10 జతలుగా ఉంటాయి. ఈ రకంగా ఏదైతే మెలిక ఉందో ఈ మెలిక లోపల మనకి 10 నత్రజని క్షారాలు అనేటువంటివి ఉంటాయి. దీని యొక్క కంప్లీట్ మెలిక అనుకున్నట్లయితే ఈ మెలిక లోపల 10 జతల నత్రజని క్షారాలు అనేటువంటివి ఉంటాయి. నైట్రోజన్ బేసెస్ 10 pairs ఆఫ్ నైట్రోజన్ బేసెస్ అనేటువంటివి ఒక మెలిక లోపల ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. డిఎన్ఏ జన్యు పదార్థంగా వ్యవహరించబడి లక్షణాలను మార్పిడి చేయును. సో ఈ డిఎన్ఏ అనేటువంటిది జన్యు పదార్థంగా వ్యవహరించబడి ఒక తరం నుంచి మరో తరానికి లక్షణాలు అనేటువంటివి వారసత్వ రూపంలో పంపిణీ చేయడానికి ఈ డిఎన్ఏ అనేటువంటిది ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే మాస్టర్ కెమికల్ లేదా జన్యు సమాచార నిధి అని అంటారు ఈ డిఎన్ఏని మనము. ఈ ద్విసర్పిల డిఎన్ఏ అంటే ఏం లేదు, ఒక రెండు పొచ్చులు అనేటువంటి విధంగా ఒకదానికొకటి ప్రతి సమాంతరంగా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ద్విసర్పిల డిఎన్ఏ అని అంటాం. ఈ ద్విసర్పిల డిఎన్ఏ లోపల ప్యూరిన్లు మరియు పిరమిడ్లు, ఏవైతే నత్రజని క్షారాలు మనం రెండు రకాలుగా విభజించడం జరిగిందో, ఒకటి ప్యూరిన్లు గాను మరొకటి పిరమిడిన్లు గాను విభజించడం జరిగిందో, ఈ ప్యూరిన్లు మరియు పిరమిడిన్లు అనేటువంటివి 1:1 నిష్పత్తిలో ఉంటాయి. అంటే ఒక నత్రజని క్షారం అనేటువంటిది ఇంకో నత్రజని క్షారంతో హైడ్రోజన్ బంధాలను ఏర్పరిచి ఉంటుంది కాబట్టి ఒక ద్విసర్పిల డిఎన్ఏ లోపల ప్యూరిన్లు పిరమిడిన్లు అనేటువంటివి 1:1 నిష్పత్తిలో ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎన్ని ప్యూరిన్లు అయితే ఉంటాయో అన్నే పిరమిడిన్లు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు మనం డిఎన్ఏ ధర్మాలను కనుక చూసినట్లయితే 2 రకాల ధర్మాలను డిఎన్ఏ మనకి చూపిస్తుంది. అవి ఆటోకెటాలసిస్ మరియు హెట్రోకెటాలసిస్ అని అంటాము. ఒక డిఎన్ఏ 2 పిల్ల డిఎన్ఏలను ఏర్పాటు చేయడాన్ని ఆటోకెటాలసిస్ లేదా స్వయం ప్రతికృతి అని పేర్కొనడం జరుగుతుంది. అంటే ఒక డిఎన్ఏ 2 రకాల పిల్ల డిఎన్ఏలను ఏర్పరుస్తుంది, దాన్ని ఆటోకెటాలసిస్ లేదా స్వయం ప్రతిపత్తి అని అంటారు. నెక్స్ట్ హెట్రోకెటాలసిస్ అని అంటే ఏంటంటే డిఎన్ఏ మరొక డిఎన్ఏని కాకుండా వేరే పదార్థాలను ఏర్పరిచినట్లయితే దాన్ని హెట్రోకెటాలసిస్ అని అంటాం. ఆటోకెటాలసిస్ అని అంటేనేమో డిఎన్ఏ మళ్ళీ డిఎన్ఏ ఏర్పడడం, హెట్రోకెటాలసిస్ అంటేనేమో వేరే పదార్థాల తయారీలో పాల్గొనుట. సో ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ ఏర్పడే ప్రక్రియ, ఇది ఇంపార్టెంట్ అండి. ఆర్ఎన్ఏ నుంచి మనకు డిఎన్ఏ ఏర్పడే ప్రక్రియని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. సహజంగా మనకి డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది, కానీ ఒకవేళ ఆర్ఎన్ఏ నుండి కనుక డిఎన్ఏ ఏర్పడే ప్రక్రియని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ లేదా తిరోగామి అనులేఖనం అని అంటారు. ఇది మనకి ఇంతకుముందు పరీక్షలో అడిగినటువంటి సందర్భం, అందుకే ఇక్కడ పెట్టాను, వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఏర్పడుతుంది, కానీ ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ ఏర్పడితే దాన్నే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటాము. ఇది రిట్రో వైరస్లో కనిపిస్తుంది. ఇది ప్రత్యేకమైనటువంటి వైరస్, ఈ రిట్రో వైరస్ లోపల కనిపిస్తుంది. ఇది హెచ్ఐవి రకానికి చెందినటువంటి వైరస్. చివరిగా మనము ఆర్ఎన్ఏ గురించి చూద్దాం. ఇది ఎక్కువగా కణద్రవ్యంలో ఉంటుంది.
ఇది జన్యు పదార్థం కాదు, కానీ కొన్ని వైరస్లలో మాత్రం జన్యు పదార్థంగా వ్యవహరిస్తుంది. ఇది ఏకపొచ్చ న్యూక్లియోటైడ్లతో నిర్మితమై ఉంటుంది. మనం ఇంతకుముందు డిఎన్ఏని కనుక చూసినట్లయితే రెండు పొచ్చల న్యూక్లియోటైడ్లతో నిర్మితమై ఉంటుంది, కానీ ఇక్కడ ఆర్ఎన్ఏ మాత్రము ఏకపొచ్చతో నిర్మితమై ఉంటుంది. అందుకే మనం దీన్ని సింగిల్ హెలిక్స్ అని అంటాము. ఇది హైడ్రోజన్ బంధాలచే బంధించబడుతుంది. ఒకటే ఒక న్యూక్లియోటైడ్ పొర ఉన్నప్పటికీ దీని మధ్య భాగంలో కూడా హైడ్రోజన్ బంధాలు అనేటువంటివి ఈ విధంగా ఏర్పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇది ఆర్ఎన్ఏ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశము. ఆర్ఎన్ఏ ప్రధానంగా రైబోజోమ్లలో ఉండి ప్రోటీన్ల సంశ్లేషణలో పాల్గొంటుంది. ఆర్ఎన్ఏ ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. మనం దాన్ని ఎంఆర్ఎన్ఏ అని అంటాము. వార్తాహార ఆర్ఎన్ఏ అని తెలుగు లోపల, ఎంఆర్ఎన్ఏ అని వార్తాహార ఆర్ఎన్ఏ లేకపోతే మెసెంజర్ ఆర్ఎన్ఏ, రైబోజోమల్ ఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, రైబోజోమల్ ఆర్ఎన్ఏ, అదేవిధంగా ట్రాన్స్క్రిప్షన్ ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. బదిలీ ఆర్ఎన్ఏ అని అంటాము. సో ఈ రకంగా 3 రకాల ఆర్ఎన్ఏ అనేటువంటిది మనకి ఉంటుంది. సో ఇది మనకి డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మరో క్లాస్లో మరో అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.